నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మార్కాపురంలో ప్రకాశం డిస్టిక్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిజంగా గతంలో మాజీ సీఎం అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రఫా నరికేస్తామన్నటువంటి ఒక వ్యాఖ్యలకి స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. సో ఏమి ఇచ్చారు అనేది ఏం చెప్తారు? ఇవాళ ఆయన మార్కాపురం వెళ్ళారండి, ప్రకాశం జిల్లా. జల్ జీవన్ ఆ ప్రాజెక్ట్ ఆరంభం అంటే ప్రారంభోత్సవానికి వెళ్ళారు. అది కేంద్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యంగా మోదీ గారికి చాలా ఇష్టమైనది. ఆ విషయాన్ని వారు కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. మోదీ గారి గుండెల్లోంచి వచ్చింది ఇది. అంటే గంగ లేకపోతే మనం లేము, అంటే జలం లేకపోతే మనం లేము. నీరు మనకి దాహార్తిని తీరుస్తుంది. అదేవిధంగా పంటల్ని పండించి మనకి ఆహారం ద్వారా సత్తువ ఇస్తుంది. ఇవన్నీ చెప్తూ వారు అంటే యాదృచ్ఛికంగా సంభాషణలో భాగంగా వారిచ్చే స్పీచ్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గురించి వచ్చినప్పుడు వారు ఏమన్నారంటే, మీకు 151 సీట్లు వచ్చినప్పుడే నేను మిమ్మల్ని ఎదుర్కొన్నాను. అంటే ఎందుకు ఆ ప్రస్తావన వచ్చిందంటే, ఈయన ఈ సినిమా డైలాగ్స్ వీటి గురించి వచ్చి సినిమాల్లో చెప్పడానికి కూడా నేను ఇబ్బంది పడతాను. అలాంటిది మీరు అంటే ఈ పిల్లలు అరుస్తూ ఉన్నారు బాగా. ఎవరు అక్కడికి వచ్చిన ఈ కార్యకర్తలు ఉంటారు కదా, జనసేన కార్యకర్తలు, అప్పుడు ఆ విధంగా ఆ ప్రస్తావన వచ్చింది. వాళ్ళు అరుస్తూ ఉన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, మీరు అరవండి, ఉత్సాహంగా ఉంటుంది, కానీ కొంతమంది కుతుకలు కోసేస్తాము, గొంతులు కోసేస్తాము అంటున్నారు అని అలా తీసుకొచ్చారు దాన్ని. అంటే మీరు అరవడం వల్ల నాకేమి ఇబ్బంది లేదు, కానీ మీరు వినండి కూడా నేను చెప్పేది అంటూ ఈ ప్రస్తావన తీసుకొచ్చి అంటే రప్పరప్ప డైలాగ్ ఇది. నేను అసలు సినిమాల్లో చెప్పడానికే అలాంటి డైలాగ్స్ ఇబ్బంది పడతాను, కానీ సరదాగా చెప్పటం వేరు, కానీ ఈ విధంగా మాట్లాడటం తప్పు అన్నట్టుగా వారు చెప్పడం జరిగింది. ఎట్ ద సేమ్ టైం నాకు దమ్ముంది, నాకు నా రక్తంలో వేడుంది కాబట్టి నేను 2 చోట్ల ఓడిపోయినా కూడా మీకు 151 సీట్లు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఎదిరించగలిగాను, నిలబడగలిగాను, నిరూపించుకోగలిగాను అన్నట్టుగా వారు చెప్పడం జరిగింది. అది నిజం. ఎందుకంటే ఇంకొకటి కూడా అన్నారు ఆయన, మీరు నిజంగా మంచి చేస్తుంటే మీరు 11 సీట్లకు పడిపోయి ఉండరు. నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కోపం ఉండదు, ముఖ్యంగా వైసీపీ నాయకుల మీద కూడా ఉండదు. అంటే ఏదైనా అంతే కదండి. ఇప్పుడు రాజకీయాల్లో ఓన్లీ ఇష్యూ పరంగా కొట్టుకోవాలి తప్ప వ్యక్తిగత కక్షలకు ఎప్పుడు చోటు ఇవ్వకూడదు. ఇవ్వరు కూడా. అంటే సంస్కారం ఉన్న వాళ్ళు ఎవరు ఆ పని చేయరు. కుసంస్కారాలు అయితేనే అలాంటి పనులు చేస్తారు. అంటే ఏది కూడా మనం సొంతంగా తీసేసుకుని నన్నే అన్నాడు లేకపోతే నన్నే చేశారు అని అనుకోకుండా ఆ ఇష్యూ వరకు కొట్లాడుకోవాలి. ఆ ఇష్యూ కూడా ఎవరి కోసం? ప్రజల కోసం. ఆయన అన్నది అదే, నాకు పార్టీ ముఖ్యం కాదు, నాకు కూటమి ముఖ్యం కాదు, నా ప్రయారిటీ ప్రజలే, ప్రజల కోసమే నేను అనేదాన్ని ఆయన ఇవాళ ఘంటాపథంగా చెప్పడం జరిగింది. కరెక్ట్ అండి. రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో మొట్టమొదటిది అదే. ఎందుకంటే వ్యక్తిగతం కాదు, పార్టీ కాదు, ప్రభుత్వం కాదు, ప్రజలు ఉంటేనే ప్రభుత్వం, కార్యకర్తలు ఉంటేనే ప్రభుత్వం, కార్యకర్తలు ఓటేస్తేనే మీరు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవుతారు. అందుకని అంటే ఒక రాజకీయ నాయకుడు, ముఖ్యంగా పరిపక్వత పొందిన ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సిన మాటలు ఇవాళ మీకు పవన్ కళ్యాణ్ మాటల్లో కనిపించింది. అది కావాలి. మీరు ఎన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారని కాదు, మీరు ఎంత చక్కగా మిమ్మల్ని మీరు మలుచుకున్నారు, ఎంత చక్కగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్నారు, ఎంత చక్కగా మీరు సంస్కారయుతంగా మిమ్మల్ని మీరు అంటే తీర్చిదిద్దుకోగలిగారు. ఆ విషయంలో మాత్రం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 100కి 100% మార్కులు తెచ్చుకున్నారు. అక్కడ 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకుంటే ఇవాళ వ్యక్తిత్వంలో ఆయన నా దృష్టిలో అయితే 100% మార్కులు తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ అదే సభలో చూసుకుంటూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదా పవన్ కళ్యాణ్ కావచ్చు, మా కూటమి దాదాపు 15 ఏళ్ల పాటు అయితే ఖచ్చితంగా కొనసాగుతుంది, ఆయనే సీఎంగా ఉండబోతున్నారని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ ఖచ్చితంగా వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ మేము వస్తే కుతికలు కోసేస్తామని చెప్పి డైలాగులు మాట్లాడుతున్నారు. నిజంగా వస్తే కుతికలు కోస్తారంట, వస్తే ఎలా వస్తారో కూడా మేము చూస్తామని చెప్పి చాలా మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలంటారు? కరెక్ట్. అంటే ప్రజలకి విషయాన్ని వివరించారు ఆయన. ముఖ్యంగా జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జనసేన నాయకుల వాళ్ళని ఏమంటారు, జన సైనికులకి ఆయన వివరించారు.
ఇప్పుడు మేము మళ్ళా వస్తాము 29లో మేమే వస్తాము, ఉమ్, ఖచ్చితంగా మీ సంగతి తేలుస్తాం, ఉమ్, ఆ? మిమ్మల్ని మీ కుతుకలు కోస్తాం, లేకపోతే మీ బట్టలు కూడా తీసుకొడతాం, ఇలాంటి డైలాగ్స్ వస్తున్నాయి. అంటే ఇది ఆ మాట అనలేదు, అంతకుముందు అన్నది మనం చెప్తున్నాము, కానీ ఎలా వస్తారో నేను చూస్తానన్నాడు ఆయన. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఒకే ఒక పదంతో నిజంగా 2024 ఎన్నికలు మాత్రం పూర్తిగా మార్చేసి అని చెప్పి అనుకోవచ్చు. బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పేసి అన్నారు, హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అన్నారు పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా మనల్ని ఎవరు ఆపేది అని చెప్పి ఒక్క డైలాగుతో నిజంగా పూర్తి ఎవరిని ఆపకుండా దాదాపు 94% తీసుకొచ్చారు. ఈసారి మీరు ఎలా వస్తారో చూస్తాం అనేది కూడా చాలా హైలైట్ కాబోతుంది అంటే ఏమంటారు? హలో ఏపీ బై బై వైసీపీ, మనల్ని ఎవరు ఆపేది అంటూనే వాళ్ళు వచ్చారు. వాళ్ళని ఎవరు ఆపలేకపోయారు. అంటే వైసీపీని ఆపారు, కూటమిని ఆపలేకపోయారు, 124 సీట్లు ఇచ్చారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు కొత్త డైలాగ్ ఈయన వాళ్ళు చెప్పారు, మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. ఇప్పుడు ఇది కొత్త ట్యాగ్, హ్యాష్ ట్యాగ్ లాగా ఈ ట్యాగ్ పెట్టాలి పవన్ కళ్యాణ్ గారికి. మీరు ఎలా వస్తారో మేము చూస్తాం. చాలా బాగుంది. ఎందుకంటే వాళ్ళు ధీమాగా మేము వస్తామని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎక్కడికి వస్తామంటున్నారంటే వాళ్ళు జైలుకి వస్తామంటున్నారు. అది కూడా ఉంది ఇప్పుడు, ఎందుకంటే వరుసగా ఒక్కొక్కటి అవుతున్నాయి కదా. సిట్ అద్భుతంగా పనిచేస్తుంది, పోలీసులు అద్భుతంగా పనిచేస్తున్నారు. ఏది ఏమైనా మళ్ళా వస్తామంటున్నారు అంటే ఆయన ప్రజలకు ఒక అంతర్లీనంగా ఆయన చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్త సుమ, ఆయన మళ్ళా వాళ్ళు వస్తామంటున్నారు. ఈసారి వస్తే ఇంకంతే. సునామీ జపాన్లో కాదు, ఆంధ్రప్రదేశ్లో వస్తుంది కదా. ఎందుకంటే వైసీపీ సునామీని తట్టుకోవడం కష్టం. ఇప్పుడు కనీసం కొంత మిగిల్చారు ఆంధ్రప్రదేశ్ని, అప్పుడు చాప చుట్టలాగా చుట్టి మొత్తం పట్టుకుని వెళ్ళిపోతారు. ఆయన ఏ లండన్కో పారిపోతాడు పట్టుకుని. అందుకని ఆయన చెప్పేది ఏంటంటే మనల్ని ఎవరు ఆపేది అండంలోనే మీరు జాగ్రత్త సుమ అనే ఒక అంతర్లీనంగా వారికి చెప్పడం అనేది జరిగింది. ఏది ఏమైనా ఇవాళ వారి స్పీచ్ మీరు కనుక వింటే ఒక కొత్త పవన్ కళ్యాణ్ కనిపించారు నాకు. అంటే ఇంతవరకు ఒక ఎత్తు, ఇంక మీద ఒక ఎత్తు అన్నట్టుగా 24 వరకు ఒక ఎత్తు, 24 to 25 పవన్ వేరు, ఇప్పుడు పవన్ వేరు. ఈ 1 yearలో ఆయన రాజకీయాలను అడాప్ట్ చేసుకోగలిగారు. అంటే ఈ మంచి చెడులు బేరీస్ వేసుకోవటంలో ఆయన సక్సెస్ అయ్యారని అనిపిస్తుంది మనకి. ఒక రాజకీయ నాయకుడికి అదే కావాలి. ఇప్పుడు ఆయన 10 ఏళ్ల ప్రస్థానం వేరు, 11 ఏళ్ళు రేదర్ ఇప్పటి నుంచి ఉండేది 4 ఏళ్ళు వేరని అనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ స్పీచ్ ఆ రకంగా ఉంది, చాలా స్పీచ్ బాగుంది, ఆయన హావభావాలు బాగున్నాయి, ప్రెజెంటేషన్ బాగుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ రియల్లీ. సో మనం ఎదురు చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు పవర్ని అందిపుచ్చుకోవడంలో ప్రజలు ముందు ఉండాలి. అట్ ద సేమ్ టైం కూటమి కూడా అలర్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈయన చెప్పిన ఈ జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి తెలుగుదేశం కూడా ఆలోచించాలి, అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు మీరు పోన్లే అని బీజేపీ ఒక్క సెకండ్ ఆలోచించిందో జగన్మోహన్ రెడ్డి గురించి ఇంకంతే సంగతులు. ఆ పోన్లే అనేది ఎంత దూరం అయినా వెళ్తుంది. ఎందుకంటే ఇంకా ప్రజల్లో చిన్న అనుమానం అలాగే ఉందండి. బీజేపీ ఇంకా ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉందా జగన్మోహన్ రెడ్డి అంటే, అది ప్రజల్ని ఇంకా వదలట్లే. అది బీజేపీ నిరూపించుకోవాలి, కూటమి వాళ్ళు నిరూపించుకోకర్లా. తెలుగుదేశం కానీ జనసేన కానీ దే ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దేర్ థాట్స్. బట్ వేరేస్ బీజేపీలోనే ఇంకా క్లారిటీ రావాలి. ఇప్పుడు బీజేపీ ఇంకోటి కూడా ఆలోచించుకోవాలి. ఈ సందర్భంగా ఎందుకు చెప్తున్నానంటే వాట్ ఎవర్ టుడే బీజేపీ ఇన్ ఆంధ్రప్రదేశ్ బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్, అది మర్చిపోకూడదు. వాళ్ళు ఏంటి మాకు ఇంతేనా అని ఎప్పుడు వాళ్ళు అనుకోకూడదు, ఇంతైనా అని అనుకోవాలి. ఎందుకంటే ఇంతైనా వాళ్ళు వచ్చారంటే అది బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. మీకు తమిళనాడులో బీజేపీ ఎలా అయితే అన్నామలై ద్వారా వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో బికాజ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అంటే అట్లీస్ట్ వేలూనుకుంది, అది నేను అనేది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అడుగు వేసేటప్పుడు అహంకారంతో బీజేపీ వేయకూడదు, జనసేనతో కలిసి వేయాలి. వేస్తేనే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. ఎందుకంటే అదర్వైజ్ బీజేపీకి అక్కడ ఏమీ లేదు, సౌత్లో వాళ్ళకి ఏదీ లేదు చెప్పాలంటే. ఇంకా తెలంగాణలో బికాజ్ ఆఫ్ బండి సంజయ్ కదా, బండి సంజయ్ వల్లే ఈరోజు ఈ మాత్రం బీజేపీ తెలంగాణలో ఉంది. అది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం అది. అలాగే పవన్ కళ్యాణ్ని కూడా అందరూ ఒప్పుకోవాలి ఆ విషయంలో. ఎందుకు ఇంత నేను నొక్కి చెప్తున్నానంటేనండి, ఇప్పుడు కొత్త అధ్యక్షులు వచ్చారు,
వారు మాట్లాడిన దాంట్లో మనకి మర్మగర్భంగా కొన్ని అనిపించాయి మనకి. అంటే మనకంటే మీకు నాకు కాదు, పార్టీ పరంగా ఐఎమ్ టాకింగ్ అబౌట్. సో దేర్ ఐఎమ్ టాకింగ్. అందుకని వాళ్ళు ముందుకెళ్ళాలి ఖచ్చితంగా, వాళ్ళు పర్సంటేజ్ పెంచుకోవాలి, అవన్నీ బాగున్నాయి. కానీ కూటమిలో ఉన్నప్పుడు అందరూ కలిసికట్టుగా పనిచేస్తే 2029లో ఆ 11 కూడా చెదిరిపోకుండా వాళ్ళు వై నాట్ 175 అని వైసీపీ ఏదైతే అందో అది కూటమి అనే ఒక స్టేట్కి, ఒక స్టేజ్కి వాళ్ళు వస్తారు. అది నేను చెప్పాను. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చాలా మాస్ వార్నింగ్ అయితే ఇచ్చేసాడు. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.